నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారు రచించిన స్థితప్రజ్ఞత అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1987 ఆగస్టులో వనిత మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. అది ఒక పెద్ద బంగ్లా. ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ బిజినెస్లో లక్షలు ఆర్జించిన వారి బంగ్లా అది. అందులో పనిచేస్తున్న పనివాళ్ళని, వాళ్ళ చుట్టూ ఉన్న గుడిసెల వాళ్ళు బంగ్లా పనివాళ్ళని మహామర్యాదిస్తారు. పండుగలు, పబ్బాలు, పుట్టినరోజులు జరిగినాడు ఆ ఇంటి నుంచి తెలిసి అమ్మగారిచ్చేవి, తెలియకుండా వంటవాడు మెహర్బానికి ఇచ్చేవి, ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలు అక్కడ 10-15 గుడిసెలకు చేరుతూ ఉంటాయి. దానికి కారణం పనివాళ్ళ ఔదార్యం కన్నా తాము ఎలాంటి హోదా ఉన్న ఇంట్లో పనిచేస్తున్నామో తమ చుట్టూ ఉన్న పని వాళ్లకు తెలియచెప్పాలనే తపన కావచ్చు. ఏ లెవెల్కి ఆ లెవెల్ ఇగో ఉంటుంది మరి. ఆ రోజు రాత్రి 8:30కి బంగాళాలో పంచాయితీ జరుగుతుంది. కారు డ్రైవర్ సుబ్బారావు తలకాయ ఉంచుకొని నిలబడి ఉన్నాడు. పరిశీలిస్తే అతను తప్పు చేసినందుకు తల ఉంచుకోలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో అనవసరంగా మాట్లాడటం ఇష్టం లేక మౌనంగా ఉన్నాడని అర్థం అవుతుంది మనకి. అయినా నీకు ఇట్లాంటి దుర్బుద్ధి ఎలా పుట్టిందయ్యా? చేరేటప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని చేరటం, కాస్త అయినంటి వంటకాలు వంట పట్టగానే ఇదిగో ఇలాంటి వెధవ బుద్ధులు. ఎవత్తది? ఎట్లాంటి సంబంధం నీకు దానికి? నిన్నే నువ్వు పోషించుకోలేవు, మళ్ళీ నీకు. ఆ ఇంటి అమ్మగారు స్థూలకాయం కుర్చీలో ఇరికించి కూరుకుపోయిన మెడలో చంద్రహారాలు సావరించుకుంటూ కాస్త గట్టిగానే గద్దిస్తుంది. పెద్ద బుట్టు, 5 వేళ్ల వెడల్పు జరీ చీర, 2 చేతుల నిండా బంగారు గాజులు. ఆవిడ ఆ మాత్రం దాబాయించకపోతే ఈ 6 పని వాళ్ళు ఉంటారా అనుకుంటున్నారు కొత్తగా చేరిన తోటవాళ్ళు. సుబ్బారావు తలక ఎత్తి ఒకసారి సూటిగా చూసి అలవోకగా మళ్ళీ తల ఉంచుకున్నాడు. అతని చూపు, దాని అర్థం ఏమిటో కనుక్కోవలసిన అగత్యం అమ్మగారికి లేదేమో కానీ సుబ్బారావు నైతిక పతనావస్థ గురించి మెహర్బానీ కోసం అమ్మగారికి చెప్పిన అయ్యగారి అసిస్టెంట్ నరసింహం మాత్రం కొంచెం ఉలిక్కి పడ్డాడు. అదెవరితో దిక్కులేంది, పోనేండమ్మా, తెలియక చేశాడు, సర్దేద్దామని ప్రయత్నించాడు. నరసింహం కొంచెం తీక్షణంగానే అన్నాడు సుబ్బారావు. ఆగిపోయాడు అతను ఆ గొంతు విని. కానీ అమ్మగారు వదిలిపెట్టలేదు ఆ విషయాన్ని. మరింత పెద్ద గొంతుతో ఝంఝామారుతంలా ఝాడించి వదిలిపెట్టింది. ఒక అరగంట ఇంట్లో గాలి దుమారం లేచింది. నీతి, అవినీతి, వెధవ బుద్ధులు, ముఖం చూస్తేనే పాపం చుట్టుకోవటాలు, ఇలాంటి చాలా చాలా మాటలు దొరిలాయి. ఏం మాట్లాడలేదు సుబ్బారావు. అసలు నీకు దేవుడంటే భయము, పాపభీతి ఇలాంటి ఉండి చస్తేగా. క్లైమాక్స్కి వెళ్ళిపోతున్నాయి ఆవిడ మాటలు. అంతకు ముందు రోజు అభిషేకం చేయిద్దామని దేవాలయానికి వెళితే అయ్యగారు ఉన్నారన్న భయమన్నా లేకుండా లోపలికి రాను అన్న సుబ్బారావు ఇంట్లో ఆర్భాటంగా తను వ్రతాలు నోములు నోస్తే నిర్లక్ష్యంగా అతను చూసే చూపు, ఇవన్నీ చాలా రోజులుగా అమ్మగారి కడుపులో కాలుస్తున్నాయి. ఏదన్నా భరిస్తాను కానీ దైవ చింతన లేకపోతే మాత్రం అని చేతులు ఝాడించుకుంటూ ఆమె చెప్పే మాటలు చాలామంది నోరు తెరుచుకొని వింటూ ఉంటారు. అయ్యగారిని చూడు, ఆ భక్తి, ఆ పూజ, అందుకే ఆయన అంత ఐశ్వర్యంతో అంత సలక్షణంగా ఉన్నారు. మీరేమో దరిద్రంలా ఇట్లా. విపరీతమైన నీతి భక్తి అక్షరం అక్షరంలోనూ మండుతోందేమో. ఆయన ఎందుకు మధ్య అంత వేడిగాను అక్షరాలను ఒత్తి పలుకుతూ జేబులో తాళాలు తీసి టేబుల్ మీద పెడుతూ అన్నాడు సుబ్బారావు. ఎవరిని? అయ్యగారిని? అతని చర్యకు కాస్త ఉలిక్కి పడుతూ అన్నదా ఇల్లాలు. కాదు, భగవంతుణ్ణి. నేను వస్తానమ్మగారు, వేరే డ్రైవర్ని చూసుకోండి అన్నాడు సుబ్బారావు. గుండె గతుక్కుమంది అమ్మగారికి. అసలే ఆవిడ దగ్గర ఏ డ్రైవరు 2 నెలల కన్నా ఎక్కువ పని చేయలేరని ప్రతీతి. కారణం, ఆవిడ దగ్గర చెయ్యి చాచి జీతం తీసుకునే వాళ్ళందరూ దేహి అంటున్నారనుకుంటుంది. కానీ వాళ్ల పని, తనిచ్చే జీతం సమానమని ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. మేమే నయం, పని చేస్తున్నాము, డబ్బులు తీసుకుంటున్నాము, నీ సంగతి ఏమిటి? నువ్వు తాళిబొట్టు కట్టించుకుని లక్షలు అనుభవిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అని ఎడాపెడా అడిగిపోయింది రేజు లాంటి పని పిల్ల. మరి దాన్ని ఆమె అనకూడని మాటలన్నీ అంది. గతిలేని తనం దొంగతనానికి, దిక్కులేని తనం రంకుతనానికి అంటగట్టడం ఆవిడ కేటగిరీ మనుషులకి అలవాటు మరి. కానీ ఇప్పుడు ఆవిడ సుబ్బారావు పద్ధతి చూసి ఉలిక్కి పట్టడానికి కారణం ఉంది. అతను వచ్చి 6 నెలలైంది, ఒక్క కంప్లైంట్ లేదు, ఎదురు చెప్పడు, మనిషి చదువుకున్నాడేనని వింది. కానీ ఆ మాట బయటకు ఎప్పుడూ అనడు.
ఆవిడ హజానికి అతను ఏనాడు అడ్డు రాలేదు. తమాషా ఏమిటంటే భర్త కూడా అతన్ని గౌరవించడం చూసి ఆమె భయపడేది కూడా. అటువంటి వాడిని ఎవరినో అనాథను తెచ్చి తన గుడిసెలో పెట్టుకున్నాడని నరసింహం వచ్చి చెప్పగానే అనవసరంగా తొందరపడ్డానేమోననిపించింది ఒక్క క్షణం ఆవిడకు. అడుగులో అడుగు వేసుకుంటూ గేటు తలుపు తెరిచి వెళ్ళిపోతున్న సుబ్బారావును చూస్తూ నిలబడిపోయింది అమ్మగారు. ఇప్పుడు చూడు, నా వల్ల నీ ఉద్యోగం పోయింది. తలుపుకు అలవోకగా ఆనుకుని నిలబడ్డ రమణమ్మను చూశాడతను. నవ్వు వచ్చింది సుబ్బారావుకి. ఎవరు చెప్పారు పోయిందని అన్నాడు. మరి ఇంకాసేపట్లో కబురు వస్తుంది, వెళ్తాను. అసలు అంత ధైర్యం ఏమిటి నీకు? ఇంతింత కళ్ళల్లో ఆ మాటల్లో అతని పట్ల ఆమెకు ఉన్న ఆరాధన, గౌరవం, అది ఖరీదుకు ఆడదాన్ని కొనుక్కునే ఏ మగవాడికి ఎప్పటికీ అర్థం కానిది. ధైర్యం ఏముంది? వాళ్ళ అవసరం. నా సొంత ఆలోచనలు, వ్యవహారాలను వాళ్ళు కల్పించుకోనంటే నాకు అభ్యంతరం లేదు, అంతే. నాలాంటి డ్రైవర్ వాళ్ళకి కావాలి. ఇప్పటిదాకా మర్యాదగా చూశారు కాబట్టి నాకు అభ్యంతరం లేదు. కారణం ఇలాంటి సమస్యలు వ్యక్తుల వల్ల కాదు, వ్యవస్థ వల్ల వచ్చినవి కాబట్టి ఎక్కడా తప్పవు. కాదు కూడదంటే నాకు వేరే ఉద్యోగం దొరకపోదు, చూద్దాం ఆలోచిస్తూ అన్నాడతను. మాట్లాడకుండా గుడిసె లోపలికి వెళ్ళిపోయింది రమణమ్మ. అటే చూశాడతను. రోడ్డు లైటు నీడ మెరుస్తున్న ఆమె నడుం మీద ప్రతిఫలించింది వెలుగు చారల. ఆమెలో లావణ్యం కన్నా ఆ మనిషిలో లాలిత్యం మెరిసినట్లు అనిపించింది అతనికి. ఆరు బయట మంచం మీద తల కింద 2 చేతులు పెట్టుకుని పడుకున్న అతని చూపులు చుక్కల్ని చూస్తూ గతాన్ని చీలుస్తున్నాయి. 6 నెలల క్రితం అయ్యగారి ఫ్యాక్టరీలో రోజు కూలికి వచ్చింది రమణమ్మ. ఆమె స్వతహాగా కూలి మనిషి కాదు. ఆ మాటకొస్తే అదొక కులం, జాతి, వర్గం కాదు. రాజకీయాలు, అవగాహన లేని ఆర్థిక వ్యవస్థ ఇలా కుటుంబాలను తల్లకిందులు చేసి కూలివాళ్లుగా మార్చేస్తుంది. ఒక్క మనిషి సంపాదిస్తూ ఉంటే 6గురు కూర్చుని తినే అవకతవక పరిస్థితి తెచ్చే సాంఘిక, నైతికమైన మార్పులు సామాన్యమైనవి కావు. కానీ ఆ విషయం మరొక తరం ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పేదాకా ఈ తరం ఉండరు. మరి ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ 3వ కూతురు రమణమ్మ. కష్టపడి అప్పులు చేసి పెళ్లి చేశాడు పై 2 అమ్మాయిలకు. ఒక పిల్ల అత్తింటి బాధపడలేక పారిపోతే మరొక అమ్మాయి కట్నం చెరకు బలైపోయింది. తెచ్చిన అప్పు తీరనే లేదు. చేసిన పెళ్ళిళ్ళ అవలక్షణాలకు గుండెకి చచ్చిపోయాడాయన. 18 ఏళ్ల రమణమ్మ. వద్దనుకున్న సుకుమారాలు శరీరానికి సంతరించుకున్న రమణమ్మ. సంపాదిస్తేనే కానీ తప్పని పరిస్థితిలో అయ్యగారి ఫ్యాక్టరీలో రోజు కూలికి అడుగుపెట్టింది. చాలామందిలాగానే ఒకరోజు చీకటి రాత్రి రాయల్ సెల్యూట్ బాటిల్కి సెల్యూట్ చేసిన అయ్యగారికి ఆహుతి అయిపోయింది. ఆర్థిక సమస్య, పరిస్థితుల ఒత్తిడి చాలామందిని అలా కాటేసి చీకటి తెరల వెనకాల చిక్కడేటట్లు చేస్తాయి. తప్పదు. కానీ అమాయకురాలు రమణమ్మ తన మీద అయ్యగారికి ప్రేమ అనుకుంది, అందలం ఎక్కిస్తారనుకుంది. కాదని తెలియగానే ఎదురు తిరిగింది. ఇది న్యాయమా అన్నది. నీ కూతురికో నీ చెల్లెలకో ఇలా జరిగితే అని కథల్లో మాటలు మాట్లాడింది. అది అలా మాట్లాడటం అయ్యగారి హజానికి, ఆయన కింది వంది మా గదులకి ఎదురు దెబ్బ. చావగొట్టి అసురు సంధ్య వేళ రోడ్డు మీదకు తోసేశారు. అయ్యగారిని తీసుకువెళ్దామని వచ్చిన డ్రైవర్ సుబ్బారావుకి క్రోటన్స్ పక్కన తెగిన పూలదండలా పడి ఉన్న రమణమ్మ కళ్ళబడింది. ఏమిటి అని వెంటనే అడగలేదు. ఎందుకో మెల్లిగా తేలుసుకున్నాడు. తానింట్లో ఆశ్రయం ఇచ్చాడు. ఇది అన్యాయం అంటూ ఎవరి మీద ధ్వజం ఎత్తలేదు. ఆశ్చర్యపోయింది రమణమ్మ. అయ్యగారు చేసిన అన్యాయం ఏమిటి అన్నది కాదు ఇప్పటి ప్రశ్న. కారణం డబ్బు, దర్పం అట్లా చాలా పాపాలు చేయిస్తాయి ఆయన లాంటి వాడి చేత. నీకు నేను చెయ్యగలిగిన న్యాయం ఏమిటి అన్నదే నా సమస్య అన్నాడు. నేను వెళ్ళిపోతాను మా ఇంటికి, ఏడుస్తూ అభిమానంగా అంది రమణమ్మ. అతను ఓదార్చాలన్న కోరిక ఉంది ఆమెలో. ఎందుకు? ఎలాగూ చెడ్డావు కదా అని నిన్ను వృత్తిలో దింపటానికా? సూటిగా ఏమాత్రం ఉద్రేకం లేకుండా అన్నాడు. బెబ్బులిలా పడింది మీద. ఏమనుకుంటున్నావు మా కుటుంబం గురించి అంటూ. అతని ముఖం నిండా ఘాట్లు. మంట పుట్టిన చెయ్యి మీద చెయ్యి పెట్టి రాసుకున్నాడు. తడయింది రక్తం. సన్నగా నవ్వాడతను. నాలుక కొరుక్కుంది రమణమ్మ. ఈ వారం 10 రోజుల్లో తన కుటుంబం గురించి ఎంక్వైరీ చేశాడతను అని ఆమెకు తెలుసు. రాత్రి 9 గంటల వేళ ప్రతిరోజు రిక్షాలో వెళ్లే తన చెల్లికి ప్లాస్టిక్ పువ్వు అని పేరు పెట్టాడని గుర్తుకొచ్చింది ఆమెకు. తన తొందరపాటుకు క్షమించమన్నట్లు చూసింది. లోపలికి వెళ్ళి కొబ్బరి నూనె తెచ్చి రాసింది. మాట్లాడలేదు అతను. మరి నన్ను ఇంట్లో పెట్టుకుంటే నిన్ను అందరూ. ఆమె గొంతులో మార్ధవత్వానికి మరొకరైతే కరిగిపోయి ఉంటాడు.
కానీ అతను సుబ్బారావు జీవితాన్ని చాలా యాంగిల్స్లో చదివినవాడు. నువ్వు ఇక్కడ ఖాళీగా ఉండబోవు. ఉంచి నిన్ను పోషించటానికి నేను నవాబును కాదు. ఒకవేళ అయినా అది నా పాలసీ కాదు అన్నాడు. అలా నీ మీద ఆధారపడటం నాకు అసహ్యమే. మరొకసారి ఎదురు తిరిగింది ఆడపులిలా. ఆ పంజా విప్పిన పౌరుషం ఎంతసేపు ఆగుతుందో అతనికి తెలుసు. మళ్ళీ నవ్వాడతను. అది మంచి మాట. నీకే కాదు ఎవరికైనా సరే అది అసహ్యం అనిపించాలి అన్నాడు. అవకాశం ఉంటే అందరూ అలాగే ఉంటారు ఆలోచిస్తూ అంది రమణమ్మ. ఉండరు. నిన్నే తీసుకోరాదు ఉదాహరణకు. ఈ క్షణంలో నువ్వు ముట్టుకోగానే నేను కరిగి ప్రవహిస్తే నా చేత తాళి కట్టించుకుని నా మీద ఆధారపడిపోవటానికి మానసికంగా సెటిల్ అయిపోయావు నువ్వు. అది ఆధారపడటం అనుకోవు నువ్వు. కారణం అది పెళ్ళి, అవునా? ఛీ! దూరంగా జరిగింది రమణమ్మ. కానీ ఆమెకు తెలియకుండానే ఈ వ్యక్తి పట్ల స్పందన కలుగుతోంది. తలెత్తి అతన్ని చూసింది. నా తల్లి చక్కదనానికి కలెక్టర్ వస్తాడే అని చెప్పుకునేవాడు తన పిచ్చి తండ్రి. అవి గాలి మాటలని తెలిసినా దాని అర్థం ఆమె హోదాలో ఉండాలనే. కానీ ఇతడు ఆర్థిక పరిధుల్లో అనామకుడు, సామాన్యుడు, కానీ మనిషి ఉన్నతుడు. నాన్న, చచ్చి ఏ లోకాన ఉన్నావో నాకు తెలియదు. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే నాకు కలెక్టర్ రావాలని, అయ్యగారు లాంటివాడు కావాలని కోరుకోకు. హృదయము, ఆలోచన తనలాంటి నలుగురిని ఉద్ధరించగల వ్యక్తి కావాలని కోరుకో. నువ్వే కాదు నాన్న, ప్రతి తండ్రి అదే కోరుకోవాలి. కళ్ళు మూసుకుని తనలో తానే ప్రార్థిస్తోంది రమణమ్మ. కానీ దేవుడు లాంటి ఇతనికి తను. నేను చెడిపోయిన దాన్ని కన్నీరు తుడుచుకుంటూ గభాలంది. ఆమె ఆలోచనలు చదివినట్లు నవ్వాడతను. ఆ మాటకు నా దృష్టిలో అర్థం లేదు. నేను చాలా జీవితం చూసిన వాణ్ణి. శీలం మనిషి ప్రవర్తన వల్ల వస్తుంది. దాన్ని శరీరానికి గుప్పెడు బూడిదైపోయేదానికి అంటకట్టడం నా పద్ధతి కాదు. నేను పనిచేసే ఇంట్లో పెద్దమ్మాయి నా వంక చూసే చూపులతోనే ఆ పిల్ల శీలం ఏనాడో పోయిందని నా ఉద్దేశం. ఇవన్నీ నీ నీతుల పరిధికి అందవు, అర్థమైందా అన్నాడు. మాట్లాడలేదు రమణమ్మ. ఇంతింత కళ్ళతో చూస్తోంది. ఏమిటి మనిషి? ఎన్నోసార్లు ఇతన్ని ఫ్యాక్టరీలో అంతకుముందు చూసింది. కానీ సూటు, బూటు, కారు, కళ్ళచోడు ఉన్న అయ్యగారి ముందు తనకెవరూ కనిపించేవారు కాదు. తెలియకుండానే తన కళ్ళల్లో అయ్యగారికి ఆహ్వానం ఉండే తనకి గతి పట్టిందా? ఉలిక్కి పడింది రమణమ్మ. ఇలా తను ఏనాడు మామూలు పరిస్థితుల్లో ఆలోచించేది కాదు. ఈ మనిషి సన్నిధిలో తన తప్పు తనకు అర్థమవుతోంది. ఎవరితను? రేపు ఇన్స్టాల్మెంట్ మీద నీకు మిషన్ కొనిపెడతాను. చుట్టుపక్కల వాళ్ళకి కుట్టిపెట్టు. ఇద్దరికి పాఠం చెప్పు. ఇది నీకు సమ్మతమైతేనూ సంతోషమైతేనే చెయ్యి. లేదా డబ్బు, అదిచ్చే సుఖం ముఖ్యమనిపిస్తే మాట్లాడకుండా నీ చెల్లెల జీవితంలోకి వెళ్ళిపో. నీతి, దేవుడు, సంఘం వీటికి నీ ఆకలి, నీ మనసు అక్కర్లేదు. ఒకవేళ ఇవాళ నా మెహర్బానీ కోసం నువ్వు నీ మనసును చంపుకున్నా రేపైనా మనసు నీకు ఎదురు తిరగకూడదు. బాగా ఆలోచించుకో రమణమ్మ, వెళ్ళి పడుకో అన్నాడు. మంచం మీద వెల్లికలా పడుకుని వెన్నెలకు అడ్డమా అన్నట్లు కళ్ళ మీద చేయి పెట్టుకుని పడుకున్నాడతను. చుట్టూ గుడిసెల్లో తాగుబోతుల కోలాహలం. వెన్నెల ఏ ఇంట్లోకి ప్రవేశించడం లేదు. ఆడవాళ్ల కేకలు, పిల్లల ఏడుపులు, కుక్కల రోద. గుమ్మం పట్టుకుని చాలాసేపు ఆలోచిస్తూ నిలబడిపోయింది రమణమ్మ. నిశ్శబ్దంగా కంచంలో అన్నం పులుసు వడ్డించి అతని ముందు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఆడది ఎవరైతే నీకెందుకు? అతని పర్సనల్ విషయాలు మనకెందుకు? అసలు తీరి కూర్చుని అందరితో తాగాదానే నీకు. చాలా మంచివాడతను. అయ్యగారు, అమ్మగారు తగాదా వేసుకున్నారు. సుబ్బారావు ఇంట్లో ఉన్న ఆడది ఎవరో ఆయనకు తెలియకపోయినా అలగా జనం, అలగా బుద్ధులు. విసుక్కుంటూ వెళ్ళిపోయింది లోపలికి అమ్మగారు. అలగా జనం, అలగా బుద్ధులు ఎవరికో తెలియకపోయినా అంతే. మర్నాడు బంగళా నుంచి సుబ్బారావుకు కబురు వచ్చింది. మాట్లాడకుండా వెళ్ళి పనిలో చేరాడతను. కానీ అమ్మగారు ఆ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోయే వ్యక్తి కాదు. కూపీలు లాగింది కాలక్షేపానికి. అసలు విషయం తెలిసేటప్పటికీ ఆ పిల్ల మీద కక్ష ఏర్పడిపోయింది. ఆమె అందగత్తేనా అని వాకపు చేసింది. తన భర్త దోషం కన్నా దానికి సుబ్బారావు ఆశ్రయం ఇవ్వటం భరించలేకపోయింది ఆమె ఎల్లాలితనం. చూడు, మా వైపు నుంచి ఒక మంచి పిల్లను తీసుకొస్తాను, పెళ్లి చేసుకో. పనిమంతురాలు, గుణవంతురాలు. అది మా ఇంట్లో పనిచేస్తుంది. నువ్వు డ్రైవర్గా ఉండు. ఇద్దరు అవుట్ హౌస్లో ఉందిరు గాని చెడిపోయిందిట. అది నీకెందుకు? ఇదిగో ప్రసాదం, ఇందా చేయి పట్టు. కాళ్ల నిండా పసుపు రాసుకుని పట్టు చీరతో నిలబడ్డ అమ్మగారి వంక సన్నగా నవ్వుతూ ఒక చూపు చూశాడు సుబ్బారావు.
అతని చూపుకు అప్పుడు ఆవిడకే అర్థం తెలిస్తే, అయ్యగారు మీకు పనికిరాగలింది రమణమ్మ నాకెందుకు పనికిరాదు అమ్మగారు అన్న ప్రశ్నకు ఆవిడే కాదు అందరు ఎల్లాళ్ళు గజగజ వణికిపోయి ఉండేవారు. ఆ ప్రశ్న ఊహించకుండానే బ్రతికిస్తున్నారు కాబట్టే ఇంకా పెళ్ళి అనే శిథిలాలయం కూలిపోకుండా మిగిలింది. ఫ్యాక్టరీలో ఏవో ఉత్సవాలు చేశారు. పెద్దవాళ్ళంతా పార్టీలు చేసుకుంటే వర్కర్లందరికీ అమ్మగారు పురాణ కాలక్షేపం పెట్టించారు. ఆ తినే డబ్బులు 4 మా ఊరి వాడే తినని అని పుట్టింటి నుంచి పిలిపించిన ఆయన భగవద్గీత చెప్తున్నాడు, ఎవరికి ఏమాత్రం అర్థం కాకుండా. స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి? సుబ్బారావు చేయి పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది రమణమ్మ. డ్రైవర్ పక్కన పూచిన తంగేడులా ఎర్ర చీరతో పెద్ద కుంకుమ బొట్టుతో మెళ్ళో పసుపు తాడుతో నిలబడ్డ ఆ అమ్మాయిని చూసి ఉలిక్కి పడ్డాడు అయ్యగారు. ఎవర్రా అది? నరసింహాన్ని అడిగాడు. ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని తెలుసు నరసింహానికి. కానీ చిత్రం, అయ్యగారికి మందుని మానిని సప్లై చేసే నరసింహంలో కూడా నరుడు నిద్రలేచాడు. ఈ మధ్య సుబ్బారావుతో పరిచయం ఎక్కువైన తర్వాత తాము ప్రపంచానికి చేసే చెడుపును గురించి అతడు ప్రశ్నించలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ తలకాయలు నరకాలి అని ఎదురు తిరిగి అహంకార దర్పానికి ఆహుతి అయిపోలేదు. మౌనంగా తాము పాడు చేస్తున్న ప్రపంచాన్ని తన పద్ధతిలో బాగు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇదేం పని అని అడగలేదు, ఇది నా పద్ధతి అని చెప్పాడు. ఒకసారి నరసింహం సుబ్బారావుతో మాట్లాడాడు. పెళ్లి చేయాలంటే బోలెడు డబ్బు కావాలి, లేకపోతే పిల్ల పక్కదారులు పడుతోందని భయం అని ఒకరోజు కష్టం సుఖం చెప్పుకున్నాడు సుబ్బారావుతో. పెళ్లి చేయదలుచుకుంటే ఇచ్చే డబ్బుతో వాచి, ఉంగరం, చెంబు ఇవన్నీ పెట్టకు. ఏ తాగుడుకో పేకాటకో తాకట్టు పెడతాడు నువ్వు అనుకునే పెళ్లి కొడుకు. కాదు కూడదంటే అసలు అలాంటి వాడికి పిల్లనివ్వకు. ఆ డబ్బుతో ఏ కిళ్ళి కొట్టో పెట్టించు. ఇద్దరూ కష్టపడి 4 డబ్బులు కళ్ళ చూస్తారు. పెళ్లి పేరుతో ఇద్దరికి ఖర్చు పెట్టుకోవటం నేర్పించటం కన్నా సంపాదించుకోవటం నేర్పిస్తే మంచిది అని సలహా ఇచ్చాడు సుబ్బారావు. కానీ నరసింహం అందరి తండ్రుల్లాగానే వినలేదు, ఫలితం అనుభవించాడు. అందుకే ఈ మధ్య అతడిలో జంతువు నిద్రపోయి నరుడు నిద్రలేస్తున్నాడు. పోన్లేడు బాబు వెధవగోల, విషయం బయటకు వచ్చిందంటే బోలెడు గోల అన్నాడు సర్దిస్తున్నట్లు. అయ్యగారు లౌక్యుడు, అందుకనే అర్థం చేసుకుని ఊరుకున్నాడు. పెద్ద వెంకటగిరి చీరతో, రవ్వల నగలతో, ఆడంబరంతో ఒక పెద్ద వివిధాలంకారాల బంగారు ధ్వజంలా వచ్చింది అమ్మగారు. ఆవిడ ఆశ్రయం కావాలనుకున్న వాళ్ళందరి నమస్కారాల మధ్య తననే పరిశీలనగా చూస్తున్న డ్రైవర్ పక్కన అది కళ్ళబడింది ఆవిడకు. ఒళ్ళు దహించుకుపోయింది. చురచురా చూసింది. క్రూరత్వం ఆవిడ ముఖానికి వికారాన్నిచ్చింది. కానీ ఆవిడ చూపు ఆశ్చర్యంగా మారింది. కాసేపటికి భయంకరంగా చూస్తున్న చూపు భయంగా రెప్పలు వాల్చుకుంది. ఆ మార్పు గమనించిన వాళ్ళు చాలా తక్కువ మంది. సూక్ష్మ గ్రాహ్యత ఉన్న సుబ్బారావు దృష్టి ఆ చూపును తప్పించుకోలేదు. అదే అడిగాడు ఇంటికొచ్చిన తర్వాత రమణమ్మను. ఎందుకలా అయిపోయింది ఆవిడ, కోపంగా చూశావా అన్నాడు. నేనా? చల్లగా నవ్వింది రమణమ్మ. సుబ్బారావు సాహచర్యంలో చాలా మారింది ఆ పిల్ల. ఖరీదు, విలువ ఈ తేడా తెలిసిన మనిషి నవ్వే నవ్వు అది. జాలిగా చూశాను ఆవిడ వంక. ఓసి పిచ్చి తల్లి, నీకన్నా నేను ఎంత అదృష్టవంతురాల్ని. ఇంత కట్నం పోసి అంత ఆర్భాటంగా పెళ్లి చేసే నీ అయ్య నీకు కనీసం మానవత్వం ఉన్నవాడినన్నా మొగుడిగా తేలేకపోయాడు. అందుకే రాతి బొమ్మలో దేవుణ్ణి వెతుక్కుంటున్నావు. మరి నాకు దేవుడే దొరికాడు చూసావా. నిన్ను చూస్తే జాలేస్తోంది అనుకున్నాను మనసులో. ఆ మాటలే నా చూపుల్లో కనిపించే కాబోలు తలంచుకుందావిడ. నవ్వుతూ లేచి అతని దగ్గరికి వస్తూ, నీకొకటి తెలుసా, నాకు స్థితప్రజ్ఞుడు అంటే అర్థం తెలిసింది అంది. ప్రకృతి నిశ్శబ్దంగా నవ్వింది. వెన్నెట్లో మల్లెపూల దుప్పటి తులిపింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.